హలో పీపుల్, వెల్కమ్ టు ద క్రేజీ వ్లాగ్స్. ఈరోజు మనం పచ్చి టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. ఇది చాలా పాతకాలం నాటి రెసిపీ, సో ఎప్పటి నుంచో వస్తున్నదన్నమాట. ఒకసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. కావలసిన పదార్థాలు: పచ్చి టమాటాలు మీడియం సైజ్వి 6, పచ్చిమిరపకాయలు 10. ఇవి కారం తక్కువ పచ్చిమిరపకాయలండి, అందుకని నేను 10 తీసుకున్నాను. మీరు మీ కారానికి అనుగుణంగా తీసుకోండి. ఆవాలు 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఇంగువ 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, చింతపండు 1 టీ స్పూన్. ప్రాసెస్లోకి వెళ్దామండి. ప్రాసెస్ చాలా ఈజీ. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండీ పెట్టుకోవాలి. బాండీలో నూనె పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఆవాలు యాడ్ చేయాలి. ఆవాలు వేసిన తర్వాత కాగిన నూనె కదండి, వెంటనే ఆవాలు చిటపట్లాడతాయి. నేను వేరుశనగ నూనె తీసుకున్నాను. సో చిటపట్లాడిన వెంటనే నాకు పొంగుతున్నట్టుగా బబుల్స్ వస్తాయన్నమాట. సో ఆవాలు వేగిన తర్వాత మెంతులు, ఆ తర్వాత ఇంగువ యాడ్ చేసుకొని వేయించుకోవాలి. నేను ఇంగువ పొడి వేసానండి, కాబట్టి నాకు డైరెక్ట్గా ప్రాసెస్లో వాడేసుకోవచ్చు. ఒకవేళ మీరు ముద్ద ఇంగువ వాడుతున్నట్లయితే ఫస్ట్ ఇంగువని పొంగించుకోవాలి. అది పొంగిన తర్వాత చల్లారి పెట్టుకుని పౌడర్ చేసుకుని ఆ పౌడర్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోపు వేగిన తర్వాత దీన్ని తీసేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలండి చల్లారేదాకా. ఆ తర్వాత ఇంకొంచెం నూనె యాడ్ చేసుకుని తరుక్కున్న పచ్చి టమాటా ముక్కల్ని ఆ నూనెలో వేసుకోవాలి. ఈ ముక్కలతో పాటు కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పు వేయడం వల్ల ముక్కలు తొందరగా మగ్గుతాయి. ఉప్పు వేసి ఆ ఉప్పు అంతా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ముక్కలు ఒక పావు భాగం దాకా మగ్గుతాయండి. మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, వాటిని 1ని 2 కింద చేసి ఆ పచ్చిమిరపకాయలను కూడా ఈ ముక్కల్లో యాడ్ చేసి కలపాలి. ఆ ముక్కలకున్న పులుపు ఈ పచ్చిమిర్చికి బాగా పట్టాలన్నమాట. సో బాగా కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసి బాగా కలిపిన తర్వాత ఒక 2-3 నిమిషాల తర్వాత మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేస్తే బాగా మగ్గిపోతాయి. మామూలు టమాటా కన్నా పచ్చి టమాటా మగ్గడానికి కాస్త టైం ఎక్కువ పడుతుందండి. మూత పెట్టి మనం మగ్గించుకుంటూ ఉంటాం కదా, మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది. సో అది కలుపుకుంటూ చూస్తూ ఉంటే కాసేపటికి బాగా మగ్గిపోయి దగ్గర పడిపోతుంది. పది నుంచి 12 నిమిషాలకి చాలా బాగా మగ్గిపోతుందండి టమాటా. దాంతోపాటు మనం వేసిన పచ్చిమిరపకాయ కూడా కాస్త రంగు మారుతుంది. ఈ టైంలో మనం ఏం చేయాలంటే పచ్చిమిరపకాయలని సెపరేట్ చేసి మనం పోపు విడిగా తీసుకుని పెట్టుకున్నాం కదండి మిక్సీ జార్లో, ఆ మిక్సీ జార్లోకి ఈ పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చడిలో ఎండుమిరపకాయలు అనేవి అసలు వాడమండి. మొత్తం కారం అంతా పచ్చిమిరపకాయల నుండే వస్తుంది. కాబట్టి మీ కారానికి తగినట్టుగా పచ్చిమిరపకాయలు మెజర్మెంట్ అనేది తీసుకోండి. మనం ముందుగా తీసుకున్న చింతపండు ఉంది కదండి, అదొకసారి శుభ్రంగా కడుక్కొని ఆ చింతపండుని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. మనం పచ్చిమిరపకాయలు తీసేసిన తర్వాత కూడా ఈ టమాటా అనేది ఇంకా మెత్తబడుతూ ఉంటుందండి. సో ఇది మెత్తబడేదాకా కూడా సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఉంచుకోవాలి. మనం గ్రైండ్ చేసేదాకా కూడా ఉంచితే ఇది బాగా మెత్తగా అణుగుతుంది. ఆ తర్వాత మనం ఆల్రెడీ
పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ చేసుకున్న దాంట్లో ఈ టమాటా ఉడికిన దాన్ని వేసుకోవాలి. వేసుకుని ఒక్కసారి జస్ట్ వన్స్ ఇలా తిప్పి ఆపేయాలంతే. ఎందుకంటే ఇది ఆల్రెడీ బాగా మగ్గిపోయి ఉంది కదండి, మరీ ఎక్కువగా గ్రైండ్ చేస్తే కనుక మరీ నుజ్జులా అయిపోతుందండి. కాస్త ముక్క తగులుతూ ఉంటే మజాగా ఉంటుంది. కాబట్టి జస్ట్ ఒక్క స్పిన్ చేసి ఆపేసేయండి. చూసారు కదండి, నేను జస్ట్ ఒక స్పిన్ చేశాను అంతే. అక్కడక్కడ ముక్కలుగా ఉంది, అక్కడక్కడ పేస్ట్ లాగా ఉంది. ఇది కరెక్ట్ టెక్స్చర్ అనమాట ఈ పచ్చడికి. మరీ మెత్తగా అయిపోతే పండు టమాటా పచ్చడిలానే ఉంటుందండి. కొంచెం ఆ ముక్కలు తగులుతూ ఉంటేనే దాని టేస్ట్ కరెక్ట్గా తెలుస్తుంది అనమాట. అంతేనండి, చాలా సులువు కదా. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది, అందరికీ నచ్చుతుందండి ఈ పచ్చడి. ఇది రోటీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు మీ కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.